గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి అంటే ఉగాది నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా నెక్స్ట్ ఉగాది వరకు కూడా తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యమైన విషయాల గురించి మాత్రమే ఈ వీడియోలో వివరిస్తానండి. ఎందుకంటే మన గురు బ్రహ్మ ఛానల్లో 2-3 నెలల క్రితమే 2024 నుండి 25 వరకు వీరికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎంత ఉంది, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అనుకూలం, వృత్తి వ్యాపారాల విషయంలో ఏ సమయంలో అనుకూలంగా ఉంటుంది, ఏ సమయంలో చిక్కులు ఎదుర్కొంటారు అని చాలా క్లియర్గా వివరించానండి. ప్రతి ఒక్క అంశం గురించి చాలా క్లారిటీ ఇచ్చాను. అయితే మన ఛానల్ ప్రేక్షకులు ఉగాదివి కూడా సపరేట్గా చేయమని కోరారండి. వారి కోసం ఈ వీడియోలో స్పెషల్ పాయింట్స్ మాత్రమే వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, తులారాశి అవివాహితులయ్యుండి మీకు ఇంకా వివాహం కానట్లయితే, వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయండి. అలాగే పెళ్ళయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శ్రీ క్రోధినామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. అయితే స్టార్టింగ్లో మీ ప్లానింగ్ విషయంలో అయితే కొన్ని డిలేస్ అయితే ఉంటాయండి. తులారాశి వారికి ఈ సంవత్సరంలో కొన్ని ఆర్థిక సమస్యలు అయితే ఉండబోతున్నాయి. అది మాత్రం ఒక నెగిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. అంటే అప్పులు చేస్తారనో ఉన్న ఆస్తులను అమ్ముతారనో నేను చెప్పట్లేదండి. ఆర్థిక సమస్యలు అనగా ఆదాయం మీకు అంత సంతృప్తిగా అనిపించదు అని దాని అర్థం. మీకు వచ్చే ఆదాయం మీకు సంతృప్తిని ఇవ్వలేకపోతుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ సంవత్సరంలో అవసరాలు కూడా ఎక్కువ అవుతాయి తులారాశి వారికి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా రాహు యొక్క గోచారం అనేది 6వ ఇంట్లో ఉండటం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా వాటిని ఎదుర్కోగలుగుతారు. సాధారణంగానే తులారాశి వారికి ధైర్యం ఎక్కువ. సమస్యలన్నీ చుట్టుముట్టినా సరే లోపల భయం ఉన్నప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అలాంటిది ఈ సంవత్సరంలో రాహు మీకు అనుకూలంగా ఉన్నాడండి. రాహు యొక్క గోచారం అనేది మీకు ఒక పాజిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. అయితే కొన్నిసార్లు 12వ ఇంట్లో కేతువు యొక్క గోచారం కారణంగా అందరూ దూరం అవుతున్నారు అన్న భావన తులారాశి వారిలో ఎక్కువ అవుతుందండి. దాని కారణంగా కుటుంబ సభ్యుల గురించి అతి జాగ్రత్తలు తీసుకుంటారు. అలా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల అతి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీ సొంత వారి ముందే మీరు లోకు అయిపోతారు. కాబట్టి వీలైనంత వరకు ఇటువంటి సందర్భాలు కనుక ఎదురైనట్లయితే మీ మనసులో వచ్చే ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీ పని ఏదో మీరు చూసుకోండి. ఏదో ఒక పనిలో నిమగ్నం అవటానికి ప్రయత్నించండి. అంతే తప్ప అతిగా ఆలోచనలు చేయకండి. ఎందుకంటే కేతువు మీకు ఒంటరిని అన్న ఫీలింగ్ని ఇస్తాడు. కేతువు మీకు పూర్తిగా అనుకూలించట్లేదు. తులారాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా అయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం అనేది బాగుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా తొందరగానే వాటి నుండి కోలుకోగలుగుతారు. అయితే ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి, త్వరగా రికవర్ అవుతారు, కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ని అయితే ఎదుర్కొంటారు. గురువు యొక్క దృష్టి అనేది 1వ ఇంటి పైన ఉండటం వల్ల మీలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్న తపన ఎక్కువ అవుతుంది. గతంలో ఆరోగ్యం గురించి పట్టించుకొని తులారాశి వారు కూడా ఈ సంవత్సరంలో ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో తెలుసుకోగలుగుతారు. తగిన ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. మే 1 నుండి గురువు యొక్క గోచారం అనేది 8వ ఇంట్లోకి మారటం వల్ల ఆరోగ్య విషయంలో అయితే
కొన్ని ప్రతికూల మార్పులు అనేవి చోటు చేసుకుంటాయండి. ముఖ్యంగా మీలో ఆరోగ్యపరంగా నిర్లక్షణ ధోరణి అనేది ఆరంభమవుతుంది. మే 1 వరకు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న తులారాశి వారు మే 1 తర్వాత మాత్రం నాకేమవుతుందిలే అని మళ్ళీ మొదటికే వస్తారండి. మీలో నిర్లక్షణ ధోరణి పెరుగుతుంది. ఏమీ కాదు అన్న భావన ఎక్కువ అవుతుంది. దానివల్ల ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటారు. ఆరోగ్యం పాడైనా సరే మళ్ళీ అదే మాట మాట్లాడతారు, ఏం కాదులే అనుకుంటారు. గురువు యొక్క గోచారం మీకు పూర్తిగా అనుకూలించట్లేదండి. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి కాలేయానికి సంబంధించిన సమస్యలు, మధుమేహం, షుగర్ లేని వారికి కూడా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఊబకాయం కానీ, బరువు పెరగటం కానీ, లేదా బరువు పెరగటం వల్ల వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో, మొహం గుండ్రంగా అవటం కానీ, వెన్నుముక్కకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో తులారాశి వారు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తులారాశి వారు కాస్త అర్థం చేసుకుని మే 1 వరకు మీరు పూర్తిగా జాగ్రత్తలు తీసుకోకపోయినా 1 తర్వాత అయినా సరే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ గురించి మీరే పట్టించుకోవాలి, ఎవరో వచ్చి పట్టించుకోరు. ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోండి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవ్వాల్సింది ఏంటి? ఈ సంవత్సరంలో తులారాశి వారు తమ మీద తాము తీసుకున్న కేర్ కంటే కూడా ఇతరులు ఏమనుకుంటున్నారు అన్న యావ ఎక్కువ అవుతుంది మీలో. దానివల్లే ఉన్నవి కూడా పోగొట్టుకుంటారు, ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు. ఒక్కసారి ఆరోగ్యం మీ చేతులు దాటితే మళ్ళీ తిరిగి తేవటం ఎవరి వల్ల కూడా కాదండి. ఇతరుల గురించి పట్టించుకోవటం మానేయండి. లోకులు కాకులు అనుకుని మీ పని మీరు చూసుకోండి. అంతా సవ్యంగా జరుగుతుంది. ఆలోచనలు ఎక్కువైతే మాత్రం ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఇతరుల అభిప్రాయాల గురించి మాత్రం అసలు పట్టించుకోవద్దు. ఇతరుల గురించి మీరు ఎప్పుడైతే పట్టించుకోవటం మొదలు పెడతారో మానసిక ప్రశాంతత దూరం అవుతుంది, ఆరోగ్యం దూరం అవుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారు తులారాశిలో జన్మించినట్లయితే మీ సంతానానికి పెళ్ళి కానీ లేదా పెళ్ళి లాంటి శుభకార్యాలు చేద్దాము అనుకుంటున్నట్లయితే లేదా మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నట్లయితే అటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఖర్చుతో కూడిన పనులు చేద్దాము అని ప్లాన్ చేస్తున్నట్లయితే దయచేసి శ్రీ క్రోధినామ సంవత్సరం పూర్తయ్యేంత వరకు తులారాశిలో జన్మించిన వారు మాత్రం ఆడంబరాలకి పోకండి. నొక్కి వక్కానించి ఈ పాయింట్ని నేను చెప్తున్నాను. ప్రత్యేకించి ఈ విషయంలో కనుక తగు జాగ్రత్తలు తులారాశి వారు తీసుకోకపోతే మీరు సంవత్సరం కాదు 2 సంవత్సరాల సంపాదనను కూడా వృధా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు స్పెషల్గా ఈ మాటనే ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంవత్సరంలో ఎలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురవుతాయంటే మిమ్మల్ని రెచ్చగొడతారు. మీ పక్కన ఉన్నవారే రెచ్చగొట్టి ఎక్కువ ధనాన్ని ఖర్చు చేపిస్తారు. ఫంక్షన్ల మీద కానీ, ఇంటి మీద కానీ, లేదా అవసరం లేని వాటి మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ప్రెస్టేజ్కి పోయి మీరేమో ఉన్నదంతా ఓడగొట్టుకుంటారు. మీ స్థాయికి మించి మాత్రం ఖర్చులు పెట్టవద్దండి. చూసి ఖర్చు పెట్టండి. మిమ్మల్ని రెచ్చగొట్టి మీతో ఖర్చు చేపించి పక్కకు తప్పుకునేవారే తప్ప తర్వాత మీకు ఎవ్వరూ వచ్చి సహాయం చేయరు అన్న మాటను గుర్తుంచుకోండి. ఎందుకు పదే పదే ఈ మాటను చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆదాయ వ్యయాలను చూసి మాత్రం మీరు భయపడవలసిన అవసరం లేదండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీకు ఇలా జరుగుతుంది అని మాత్రమే మేము సూచిస్తాం. మిగిలిందంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పినా సరే భయాందోళనకు గురి కావద్దు, బాధపడవద్దు. అలా ఉన్నాయని చెప్పారు కాబట్టే ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరంగా ఆచితూచి అడుగు వేస్తే సరిపోతుంది. ఎవరి చేతుల్లో మోసపోకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సవ్యంగా సాగిపోతుందండి. ఆర్థిక పరంగా మాత్రమే మీకు ఈ సంవత్సరంలో చిక్కులు ఉండబోతున్నాయి. అలానే మీకు ఆదాయం తక్కువగా ఉంటుంది అని నేను చెప్పట్లేదండి. ప్రెస్టేజ్కి పోవద్దు. సంవత్సరం సంపాదన 2 సంవత్సరాల సంపాదన తీసుకెళ్ళి అవసరం లేని వాటిపైన ఖర్చు చేయవద్దు. ప్రెస్టేజ్కి పోవద్దు. ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు.
ఈ సంవత్సరం అంతా కూడా రాహు యొక్క గోచారం అనేది 6వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా కృంగిపోకుండా ఎదుర్కొనే ప్రయత్నాన్ని చేస్తారు. ఆరంభంలో మాత్రం అంటే ఉగాది నుండి కాస్త నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కూడా కొద్ది కాలం తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవటం ప్రారంభిస్తారు. మే 1 నుండి పూర్తిగా జాగ్రత్తలు తీసుకోరు. ఈ సంవత్సరం అంతా కూడా కేతు యొక్క గోచారం అనేది 12వ ఇంట్లో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మానసిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వీళ్ళు ఎలా అన్నారు, నా గురించి వెనక ఇలా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎలా అన్నారు అని మాత్రం పట్టించుకోవద్దు. అటువంటి విషయాలను కనుక పట్టించుకునే ధోరణి మీలో ఎక్కువైతే ఈ సంవత్సరం మానసికంగా ప్రశాంతంగా ఉండలేరండి. ముఖ్యంగా కేతు యొక్క గోచారం వల్ల మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే చిన్న విషయానికి ఎక్కువగా భయపడతారండి. ఎవరైనా వచ్చి చిన్న మాట అన్నారనుకోండి, ఒక ఎటకారంగా ఒక మాట అన్నారనుకోండి, ఇక దాన్ని పట్టుకునే వేలాడతారు. ఉన్న సమస్య కంటే ఎక్కువగా ఊహించుకుంటారు, అతి జాగ్రత్తలు తీసుకుంటారు, అతిగా బాధపడతారు. కాబట్టి కేతు యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల వీలైనంత వరకు ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవటానికి ప్రయత్నించండి. వ్యాపార పరంగా అయితే తులారాశి వారికి సామాన్య ఫలితాలు సూచిస్తున్నాయి. మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలను కూడా స్టార్ట్ చేస్తారు. గురువు యొక్క దృష్టి అనేది 3వ ఇంటిపైన 11వ ఇంటిపైన పడటం వల్ల మీ మిత్రుల ద్వారా కానీ పరిచయస్తుల యొక్క సహాయ సహకారంతో మీ వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. అయితే మే 1 తర్వాత మాత్రం ఎవరి మాటలైనా పట్టించుకుని మీ వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసినా లేదా అత్యాశకు పోయినా సరే, ప్రెస్టేజ్కి పోయినా సరే నష్టపోక తప్పదండి. కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ వ్యాపారానికి సంబంధించి అనుకూలంగా పరిష్కారం అవుతాయి. దాని కారణంగా వ్యాపార పరంగా కాస్త శత్రువులు తగ్గుతారండి. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయండి. అంటే 55% అనుకూలత అయితే 45% ప్రతికూలత అన్నట్లుగా ఉంటుంది. ప్రతికూలత అనటం కంటే కూడా మీ సొంత విషయాలలో కూడా, మీ వృత్తి వ్యాపారాల విషయాలలో కూడా వేలు పెట్టేవారు ఎక్కువ అవుతారు. నిజానికి వారిది కూడా తప్పు కాదండి, మీరే ఆ చనువునిస్తారు. ఈ సంవత్సరం అంతా రాహు యొక్క గోచారం 6వ ఇంట్లో ఉండటం వల్ల ఎవరైతే చదువుకుంటున్నారో, తులారాశిలో జన్మించి విద్యాభ్యాసం చేస్తున్నారో పోటీ పరీక్షలలో ఉత్తీర్ణతను సాధిస్తారు. అయితే కేతువు కారణంగా భయాందోళనకు గురవుతారండి. ఉదాహరణకు పేపర్లో వారికి తెలిసినవే వచ్చాయనుకోండి, వారికి తెలిసిన ప్రశ్నలే అడిగినప్పటికీ కూడా అమ్మో టైం సరిపోతుందో లేదో, నాకంటే ఎక్కువ మార్కులు వేరే వారికి వస్తాయేమో, ఇటువంటి అనవసర ఆలోచనలు ఎక్కువ అవుతాయండి. దానికి కారణం కేతువు, ఛాయాగ్రహం అయినటువంటి కేతువు. కాబట్టి మనోబలం అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి, భయం పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఎక్కువగా ఆలోచనలు చేయకుండా, జరుగుతుందేమో అని భయపడకుండా రియాలిటీలో బతకండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే విద్యార్థులకు అనుకూలమేనండి, కానీ భయపడితే మాత్రం ఉన్నది కూడా మర్చిపోతారు. ఈ సంవత్సరంలో ఎవరైతే తులారాశిలో జన్మించి ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ సహ ఉద్యోగుల యొక్క సలహాలు తీసుకునేటప్పుడు కూడా, వారి సలహాలు ఇచ్చినప్పటికీ కూడా వారు మంచివారా చెడ్డవారా అని ఆలోచించి వారి సలహాలు మీకు మంచి చేస్తాయా లేక చెడు చేస్తాయా అని ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా మాత్రం నమ్మవద్దు. ఎందుకు ఇలా పదే పదే ఎవరు చెప్పినా నమ్మవద్దు అని చెప్తున్నానంటే, తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. మీ మైండ్ని మార్చి, మీ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ సంవత్సరంలో మిమ్మల్ని తప్పుదారిలో నడిపించే అవకాశాలు ఉన్నాయి. మీ సొంత విషయాలలో కూడా పక్కవారు వచ్చి వేలు పెడతారు. దానికి కారణం మీరే లీనియన్స్ ఇవ్వటం. ఇవి తులారాశి వారి ఫలితాలండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో తులారాశికి సంబంధించి, తులారాశిలో ఉన్న 3 నక్షత్రాలకు సంబంధించి చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. వారి జాతక వివరాలను పూర్తిగా వివరించాను. దయచేసి వాటిని కూడా వీక్షించండి.